నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం గ్రామంలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీలో గత 40 సంవత్సరాలుగా పనిచేసిన ఫ్యాక్టరీ కార్మికులు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కోవూరు షుగర్ ఫ్యాక్టరీ మూసివేసి 14 సంవత్సరాలు ఆయనను ఆ ఫ్యాక్టరీలో 40 సంవత్సరాలుగా పనిచేసిన 243 మంది కార్మికులకు రావాల్సిన బకాయిలు ఇంతవరకు అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పలుమార్లు అధికారులకు అర్జీలు సమర్పించినా ఫలితం లేదని ఆందోళన చెందారు. ఇకనైనా సంబంధిత అధికారులు విచారించి తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో తమకు ఆత్మహత్య శరణ్యమని ఆవేదన చెందారు. కోవూరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ పోతిరెడ్డిపాలెం గ్రామం, కోవూరు మండలం, నెల్లూరు జిల్లా. ఫ్యాక్టరీలో మేము గత 40 సంవత్సరాలుగా పనిచేసినాము. కాబట్టి మాకు కాంపోజిషన్ జీవనకులకి ఒక్కరికి 10 లక్షల లెక్కన వైసీపీ ప్రభుత్వంలో మాకు జగన్మోహన్ రెడ్డి ఒక కమిటీ వేసి ఒక కలెక్టర్ గుడివాడ అమర్నాథ్, సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ మొత్తం కలిసి మాకు శాంక్షన్ చేసినారు. కానీ ప్రభుత్వం మారినందువలన మేము ఆ కాంపోజిషన్ 40 సంవత్సరం చేసిన దానికి ఈ ప్రభుత్వం చుట్టూ 2 సంవత్సరాల 1 నెల తిరుగుతూనే ఉన్నాము. 226 అర్జీలు ఇచ్చాం. కలెక్టర్ సార్కి 13-15 ఇచ్చా. ఇప్పటికి ఆనంద్ సార్కి 14 ఇచ్చా. లోకేష్కి ఇచ్చా, చంద్రబాబు నాయుడుకి ఇచ్చా, యువరాజ్ సార్కి ఇచ్చా, మా కేన్ కమిషనర్ వెంకటరావు సారు, ఎండి జాన్ విల్సన్ గారికి, మొత్తం రాజకీయ నాయకులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు వచ్చినా ఏమి చెప్పినా అదిగో వస్తుంది, ఇదిగో చేస్తున్నాం, ఇదిగో అది అమ్మితే ఇస్తాం, ఇదిగో బడ్జెట్లో డబ్బులు రావాలంటున్నారు. కానీ ప్రభుత్వం అనుకుంటే ఏ క్షణానైనా ఎప్పుడైనా మా కార్మికులను ఆదుకోవచ్చు. కానీ వీళ్ళు కుంటి సాగులు చెప్పి మమ్మల్ని మభ్య పెడుతున్నారే తప్ప కార్మికులు ఆదుకోవాలనే ఆలోచన ఎవరికీ లేదు. నారాయణ సార్ని అడిగా, కోటూరు శ్రీధర్ రెడ్డిని అడిగా, రామనారాయణ రెడ్డి గారిని అడిగితే మా నియోజకవర్గం కాదు ఆ నియోజకవర్గం బాగుంటారు. ఇప్పటికే 2100 మంది చనిపోయినారు. ఇంకా 200 మంది బెడ్ రెస్ట్లో ఉండరు. కాబట్టి ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం కార్మికుల్ని దగ్గరికి తీసి వాళ్ళ ప్రాణాలు కాపాడి ఏమన్నా అయినా దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాల. 6 సంవత్సరాల 1 నెల నుంచి తిరుగుతూనే ఉన్నాం. అయ్యా, విజయవాడ నెల్లూరు జరగాలంటే మీ ఖర్చు చెప్పండి, ఎంత బాధ. ఆడకపోతే సెక్రటరీ బాగుంటారు, ఇంకొక ఆయనకి ఆడకపోతే కమిషనర్ కాడికి బాగుంటారు, ఇంకొక ఆయనకి ఆడకపోతే పార్టీ ఆఫీస్, కేంద్ర పార్టీ ఆఫీస్ మంగళగిరి బొమ్మంటారు. జనవాణిలో కూడా ఇచ్చా, జనసేన ఎమ్మెల్యేకి ఇచ్చా, జనసేన మంత్రులకి ఇచ్చా, గ్రీవెన్స్ సెల్లో ఇచ్చా, ప్రజా దర్బార్లో ఇచ్చా, వాట్సాప్ గవర్నర్లో పెట్టా, కోవూరు పోతిరెడ్డిపాలెం, కోవూరు సచివాలయం 3 వాయిస్ రికార్డు చేసి పంపించా. కలెక్టర్ సార్ కూడా వాళ్ళు మేము పంపించి ఏందయ్యా మీ సమస్య అంటే, మా సమస్య ఇదయ్యా, మేము 600 మంది స్టాఫ్ ఉన్నాము, 40 సంవత్సరాలుగా పనిచేసినాము. కాబట్టి మాకు మేము బంగారు అడగడంలే, మేమేం లోన్లు అడగడంలే, పథకాలు అడగడంలే, ఉద్యోగాలు అడగడంలే. భారతదేశంలో ఉండే కార్మిక చట్టంలో ఉండేవి మాకు ఆ కార్మిక చట్టం రూల్స్ కల్పించి మాకు రావాల్సిన బకాయిలు ఇప్పివ్వమని మేము కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. లోకేష్ బాబు గారిని, చంద్రబాబు నాయుడు గారిని. అమ్మ ప్రశాంతమ్మ, నువ్వు మంచిదానివే, మిమ్మల్ని మేము కాదల్లా మంచి పని చేస్తున్నావు. మీ బిడ్డలని నువ్వు కాపాడుకునే బాధ్యత నీది. మేము ఎన్ని రోజుల పస్తులు మేము అర్ధాకులతో అలమటిస్తూ ఎన్ని సంవత్సరాలు జరుగుతున్నాం, 6 సంవత్సరాలు 1 నెల జరుగుతున్నాం. కాబట్టి మేము అర్ధాకులతో ఉండలేక ఈ డిసిషన్ తీసుకుంటున్నాం. కాబట్టి మా కారుణ్య మరణానికన్నా అనుమతి ఇవ్వండి, లేదంటే మేము ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాం. మాకు ఇదే ఫైనల్ జడ్జిమెంటు, ఇంతకన్నా మాకేమీ లేదు. కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకొని మాకు రావాల్సిన బకాయిలు 23,30,24,30, 47,60,00,000 గ్రాంట్ చేసి బకాయిలను విడుదల చేసి మా షుగర్ ఫ్యాక్టరీ కార్మికులను ఆదుకొని మమ్మల్ని సంతోషపరుస్తారని ఆశిస్తున్నాం. సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.